కనిపించింది కదా, ఇవేంటో మీకు తెలిసింటే కామెంట్ చేయండి. దుప్పి అంట, దుప్పి. జింకలు కూడా కావు, దుప్పి అంట. నేను ఏమైనా చార్జెస్ చేసుకుని కూడా వెళ్ళనియరా? చూపిస్తా ఎట్లా నిలబడ్డది చూడండి, కనిపించింది కదా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మెసేజ్ దేవరకొండ. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ దేవరకొండ. ఈరోజు అయితే మన వీడియో అయితే ఏముండబోతుంది ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసుంటారు నాకు తెలిసి, ఇంకా నేను చెప్పేది అవసరమే లేదు. మరొక విలేజ్కి అయితే వెళ్తున్నాను. అది ఎక్కడ సైడ్ అంటే మన శ్రీశైలం రోడ్లో సలేశ్వరమో ఏదో రోడ్ అంట, అది నాకు కూడా తెలియదు. కొత్తది అసలు ఆ ఊరు ఉందని కూడా తెలియదు నాకు. కొంతమంది దగ్గర కనుక్కున్నాను, ఇట్లా అక్కడ కూడా శ్రీశైలం సైడ్ కూడా ఉన్నారు ఇలాంటి వాళ్ళు, కరెంట్ లేకుండా నివసిస్తున్నారు ఇలాంటి వాళ్ళు. అక్కడ కూడా ఒకసారి విజిట్ చేయాలి అని నాకు కొన్ని మెసేజ్లు, కొన్ని ఫోన్ కాల్స్ కూడా వచ్చినాయి అన్నట్టు. తెలిసిన వాళ్ళు చెప్పారు. అసలు ఇక్కడ సైడ్ కూడా ఉన్నారా మన ఇట్లాంటి వాళ్ళు? ఉంటే మనం ఎందుకు వదిలేస్తాం? ఖచ్చితంగా నేను వెళ్తానని వాళ్ళకైతే మాట ఇచ్చినాను, వెళ్తున్నాను. కాకపోతే అక్కడ కన్ఫామ్ ఉన్నారా లేదా అనేది నాకు కూడా కన్ఫామ్ తెలియదు. నేను కూడా వెతుక్కుంటూ వెళ్ళాలన్నమాట ఈ వీడియో. లాస్ట్ టైం అయితే అక్కడి వరకు ఆడ ఉన్నారని తెలుసు. ఇక్కడ అసలు మనకు ఏం న్యూస్ అంటే ప్రాపర్గా లొకేషన్ తెలియదు, ఆ ఊరు పేరు తెలియదు, ఎక్కడ ఉంటారు కూడా తెలియదు. కాకపోతే నేను ఇప్పుడు వెతుక్కుంటూ వెళ్ళాలి. కొంచెం టాస్క్ ఉంది ఈ వీడియోలో. చూడండి, పూర్తి వీడియో అయితే చూడండి, సూపర్ ఉంటుంది. నాకు తెలిసి డ్రోన్ కూడా తీసుకెళ్తున్నాను. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విలేజ్ కనిపించకుంటే డ్రోన్ ద్వారానే నేను తెలుసుకోవాల్సి వస్తుందేమో, అది కూడా ఉండొచ్చు అడ్వెంచర్. చూడండి, మీరైతే వీడియో ఫుల్ చూడండి. ఇప్పుడైతే బయలుదేరదాం ఇక. ఓహో రంగయ్య, చిన్న పోరా నాయన. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అమ్మా, ఇది ఎందుకో స్టిక్ నాకు సెట్ కాలే అనిపిస్తుంది. ఇది కనిపిస్తుంది కదా క్లాంప్, ఇది కొత్తది తీసుకున్నా. ఇంతకుముందేమో నాది కొంచెం బిగ్ సైజ్ ఉండే, ఇది కొంచెం స్మాల్ సైడ్. కాకపోతే వెరైటీగా ఉంది, ఇది అసలు అర్థమే కాలేదు ఎందుకు ఇట్లా వచ్చిందో. లాస్ట్ టైం మేము బుక్ చేసింది అలాంటివి ఇప్పుడు దొరకట్లేదు. ఇప్పుడేమో ఇది ఏదో వచ్చింది, ఊగుతుంది. ఇది అంతా ఏమంటారు, క్వాలిటీ లేదు. గ్లౌజెస్ తెచ్చుకుందాం అనుకున్నా, తెచ్చుకోలేదు. బిస్కెట్ ఈరోజు అయితే నల్లగా అయిపోతాయి అనుకోండి చేతులు ఎండకి. నాకు తెలిసి ఈరోజు ఎండ ఉండదా తెలియదు. మొన్న అయితే వర్షం పడ్డది లైట్గా, మరీ అంత పడకుండా ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ మంచిగా పడ్డది. కొంచెం నిన్న కూడా పడాలి నైట్, వర్షం పడలేదు. ఇదైతే ఏమైనా నాకు తెలిసి వ్యూకి అడ్డం వస్తుంది అనుకుంటా. ఇదే మధ్య నుంచి తీసేయాలి. ఇంతకుముందు ఇక్కడ సైడ్ ఉండే లెఫ్ట్ సైడ్ చేంజ్ చేసిన, కొంచెం యాంగిల్ కొంచెం చేంజ్ చేసిన. బిస్కెట్ అయిపోయింది అనుకుంటా. కొంచెం ముందలు పోయిన తర్వాత తీసే, ఎందుకంటే ఈ కెమెరాకి, ఈ ఫ్రంట్ కెమెరాకి ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నా ఆ కెమెరాకి అడ్డం వస్తుంది అనిపిస్తుంది నాకు. ఈ డ్రోన్ బ్యాగ్ ఏమో ఎప్పుడు ప్రతిసారి ఇంత సతాయిస్తుంటుంది, సైడ్కి వెళ్తుంటుంది. ఎనీవే గాయ్స్, ఇప్పుడైతే మనమైతే ఒక మరో విలేజ్, డెవలప్మెంట్ లేని విలేజ్కి అయితే వెళ్ళబోతున్నాం. అది విలేజ్ చాలామంది చూసుంటారు, కాకపోతే అంత పట్టించుకోరు. ఇప్పుడు మన వీడియో వల్ల కొంచెం మీకు ఒక ఐడియాకి వచ్చేస్తుంది. అమ్మా, ఇక్కడ కూడా ఉంది ఆ విలేజ్. అరే ఎన్నిసార్లు వచ్చినా కానీ నేను చూసినా కానీ అంత పట్టించుకోలే అన్నట్టు మీకు కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది. ఇంకేంటంటే మన అప్డేట్ అయితే ఏంటంటే మన రైడ్ గురించి, నార్త్ ఈస్ట్ రైడ్ గురించి ఇంకా 3-4 డేస్లో మనం అయితే రైడ్ స్టార్ట్ చేయబోతున్నాం గాయ్స్. నాకైతే చాలా ఆనందంగా ఉంది, చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. కాకపోతే లాస్ట్ టైం అంతా ఒడిస్సా వరకు పోయి రావడం వల్ల కొంచెం డిసప్పాయింట్ అయినా ఇప్పుడైతే అట్లా ఏం లేదు. ఇప్పుడైతే మన రైడ్ స్టార్ట్ అవ్వబోతుంది, నాన్ స్టాప్ రైడ్ ఉంటుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, నాకైతే వైజాగ్ నుంచి సాయి ఫోన్ చేసి బాయ్ నేను కూడా వస్తున్నా, రైడ్లో జాయిన్ అవుతున్నా అన్నాడు. ఓ నిజమా అని అన్న. నీ దగ్గర బైక్ లేదుగా ఎట్లా అంటే, వాళ్ళ బాబాయ్ది ఏదో రాయల్ ఎన్ఫీల్డ్ ఉండే అన్నాడు. నేనేం చెప్పిన అంటే, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ మీద మోడిఫై చేయించుకొని ఇలాంటి ఒకటి మోటో టార్గా హ్యాండిల్ వేయించుకొని
సెట్ అయిపోతుంది, వచ్చేసేయి అని చెప్పిన. ఎక్కువ ఖర్చు లేకుండా మళ్ళీ వెహికల్ తీసుకోవాలి అంటే ఖర్చు అవుతుంది కదా. ఇప్పుడు రైడ్కి వెళ్తున్నప్పుడు చాలా ఖర్చు ఉంటుంది. ఇప్పుడు కొత్త వెహికల్ తీసుకుంటే దాన్ని ఈఎంఐ కట్టాలి, అది ఇది చాలా ఉంటుంది, ఖర్చు అయిపోతుంది, అసలు మనీ ఉండదు, ఎక్కువ తిరగలేం, మైండ్ మొత్తం అదే ఉంటుంది ఈఎంఐ మీద. నాకైతే దిమాగ్ ఖరాబ్ అయిపోతుంది ఈఎంఐ తోటి. ఏదైతే ఆర్ఆర్ తీసుకున్నానో నేను రెడ్ కలర్ బైక్, దాని ఈఎంఐ కోసం నేనైతే చుక్కలు కనిపిస్తున్నాయి అనుకోండి గాయస్. నాకైతే చాలా అంటే చాలా రిస్క్ ఉంది. అది ఎప్పుడైపోతుందో ఏమో, తొందరగా అయిపోతే బాగుండు అనిపిస్తుంది ఏదైనా మంచి అడ్వెంచర్ తీసుకుంటా. అయితే సాయి గురించి మాట్లాడుతున్నాం కదా, సాయి అయితే ఇట్లా అన్నాడు. అయితే నేనైతే ఇట్లా రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొని వచ్చేసి సాయి మాడిఫై చేయించుకోదాన్ని, ఒక హ్యాండిల్ బార్ ఒకటి చేంజ్ చేసుకుంటే సెట్ అయిపోతుంది అని చెప్పిన. కాకపోతే సాయి ఏమంటుండే, నేను కొత్త వెహికల్ తీసుకొని వస్తా అంటుండు. ఒకటేమో KTM 250 తీసుకుంటా అంటుండు, ఇంకోటేమో హిమాలయన్ 450 తీసుకుంటా అంటుండు. రెండిట్లో ఏదో కనిపిస్తుంటూ వాళ్ళ డాడీ అయితే కొత్తదే బైక్ తీసుకో అన్నాడంట. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేసి ఏమన్నాడంటే, నేనైతే బైక్ బుక్ చేసిన, కాకపోతే రైడ్కి రాకపోవచ్చు అన్నాడు. మళ్ళీ ఇదేంది సాయి అంటే, మా డాడీ వద్దంటుండు, అంటే డబ్బులు సరిపోవు కదా ఇప్పుడు వెహికల్ తీసుకుంటుండు. నేను ముందే చెప్పిన ఆ విషయం. కాకపోతే ఇంకా వాళ్ళ డాడీ ఏమంటే, ఫస్ట్ లోకల్ ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత వెళ్దులే అన్నాడంట. అంటే ఇంకా సాయి కూడా ఏమన్నాడు, వాళ్ళ డాడీ ఎట్లా చెప్తే అట్లా. వాళ్ళ డాడీ కూడా కొంచెం ఏంటంటే నాలెడ్జ్ ఉంది రైడింగ్ మీద. లాస్ట్ టైం ఆల్ ఇండియా రైడ్లో కూడా ఎట్లా చేయాలి ఏందనేది వాళ్ళ డాడీ మంచి సజెషన్ ఇస్తాడు. ఒక ఫ్రెండ్ లెక్క సజెస్ట్ చేస్తాడు. వాళ్ళ ఒక ఫ్రెండ్, మన క్లోజ్ ఫ్రెండ్ ఉంటాడు, క్లోజ్ ఫ్రెండ్ ఎట్లా ఇస్తాడు, అరే అది కాదురా ఇది కాదురా అది అని మంచి సజెషన్ ఇస్తాడు కదా. అట్లా వాళ్ళ డాడీ చాలా క్లోజ్ ఉంటాడు సాయితోటి. ఇటు డాడీ లెక్క ఇటు ఫ్రెండ్ లెక్క. అందుకే వాళ్ళ డాడీ చెప్పినట్టు సాయి అంటాడు. అట్లా ఉండడం కూడా చాలా అదృష్టం అనుకోండి. చాలామందికి అలాంటి అదృష్టం ఉండదు, కొంతమందికి ఉంటుంది. ఇట్లా చేయి అట్లా చేయి అంటాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ కూడా కొంచెం నాలెడ్జ్ ఉంది రైడింగ్ మీద. మేబీ నాకు తెలిసి అప్పట్లో ఆయన కూడా రైడర్ అంటే రైడింగ్ మీద కొంచెం స్కిల్స్ ఉండొచ్చు, రైడింగ్ అంటే ఇష్టం ఉండొచ్చు, అందుకే అలాంటి సజెషన్లు ఇస్తాడు. ఇంకా వాళ్ళ డాడీ మాట ఖచ్చితంగా వినాలి కాబట్టి సాయి అయితే డ్రాప్ అయిపోయాడు. మళ్ళీ కొంచెం ఆ సాయి ఫోన్ చేసి ఆ చెప్పిన 2 డేస్లో కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా, మరి నాకు కూడా ఒక తోడు వస్తుండు, ఈ అమ్మ ఈసారి రచ్చరా అనుకున్నా. లాస్ట్ టైం ఆల్ ఇండియా రైడ్లో బిస్కెట్ అయింది, అట్లా కాకుండా ఈసారి రచ్చ చేద్దాం అనుకున్నా. మళ్ళీ సోలో రైడ్ అయిపోయింది. చలో ఏం కాదు, ఒక్కనైనా సరే తగ్గేదే లేదు. ఈసారి మంచిగా కంటెంట్, మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తాను. మళ్ళీ నార్త్ ఈస్ట్ రైడ్లో ఖచ్చితంగా ఈసారి అయితే మంచి వీడియోస్, మంచి యాంగిల్స్లో, మంచి లొకేషన్స్లో షూట్ చేసి నా వాయిస్ ఓవర్తో మంచి వీడియో చేస్తా. పిక్చర్ వేసిపోవాలి. ఎవరు చేయనట్టు ఎడిటింగ్ కూడా ఇప్పుడిప్పుడు కొంచెం స్కిల్స్ నేర్చుకుంటున్నాను దాని గురించి. మీకు మంచి వీడియోస్ వస్తాయి. చలో ఈ రైడ్ అయితే సాగిద్దాం. అసలు అక్కడ ఉందా లేదా విలేజ్ కూడా తెలియదు. అప్పట్లో మన అన్నలు నక్సలెట్లు పేల్చిన ఒక ఇల్లు ఏందో మరి అది ఆఫీసో తెలియదు, అది కూడా ఉందంట. భయం అవుతుంది. భయం ఎందుకులేండి, మనకేమంటారు. ఇదేమో గుంటుపల్లి గేట్, ఇక్కడ నుంచి లెఫ్ట్ అంట. లెఫ్ట్ తర్వాత బేస్ క్యాంప్ నుంచి రైట్. ఇక్కడ SLBC బేస్ క్యాంప్ వస్తుంది కదా, అక్కడి నుంచి రైట్. తర్వాత కొన్ని తండల పేర్లు ఉన్నాయి, నాకైతే అంత ఐడియా లేదు. ఇదే చూడండి మొత్తం. ఇక్కడ ఒక పక్షి ఒక వింత చేతలు చేస్తుంది, దాన్ని మనం షూట్ చేసుకున్నాం ఈరోజు. ఉంటుందా అప్పటిలోపు? ఉంటుందా వీడియోలో వస్తుందా? అసలు చూపిస్తా ఎట్లా నిలబడ్డది చూడండి, కనిపించింది కదా. లొకేషన్ చూడండి ఎంత సూపర్ ఉంది. ఫైనలీ అయితే శ్రీశైలం రూట్కి అయితే టచ్ అయ్యాను. ఇదే ఆ రూట్ చూడండి, ఇటు నుంచి డిండి నుంచి వచ్చే రూట్ ఇది మన షార్ట్ కట్ దేవరకొండకి. ఇప్పుడు చూడాలి, ఇక్కడ నుంచి లెఫ్ట్ ఉంటుందంట, ఎక్కడ ఉంటుందో ఏమో. నాకైతే భయం అవుతుంది అసలు, ఆ రూట్ దొరకదా అనేది. ఆకలి అయితే దంచి పడేస్తుంది. ఇక్కడ మన టిఫిన్ దొరుకుతుందా అసలు ఇది ఓపెన్ ఉన్నట్టు లేదు. హోటల్ అయితే క్లోజ్ ఉంది. వస్తుంటే మొత్తం చిన్న ఊర్లు ఉన్నాయి, కాకపోతే మధ్యలో స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. కొంచెం ఇరిటేట్ అనిపించింది. ఇదైతే స్టిక్ అయితే ఊకే వంగుతుంది ఆ స్పీడ్ బ్రేకర్ల మీద ఎగరేసినప్పుడల్లా. ఇంకా చిన్న మిస్టేక్ అయిపోయింది, ఈ రూట్ కాదు. మున్ననూరు దాటాలంట. ఇంకా ఇక్కడి నుంచి 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. మున్ననూరు దాటిన తర్వాత ఒక లెఫ్ట్ వస్తుంది అనుకుంటా.
లెఫ్ట్ వెళ్ళాలి. సలేశ్వరం రూట్ అది, అంటే ఇంకా 20 కిలోమీటర్స్ వెళ్ళాలి. ఇక్కడైతే టిఫిన్ అయితే చేసుకున్నాను. ఇక్కడ టిఫిన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. చట్నీ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది. కారం కూడా ఏదంటే ఎర్రటి కారం వేస్తున్నారన్నమాట దోశలో. వేడి వేడి దోశలో ఎర్రటి కారం. గాయస్ ఫైనల్గా అయితే ఇక్కడ నుంచి పోయే రూట్ దగ్గరికి అయితే వచ్చిన, సలేశ్వరం పోయే రూట్కి. కాకపోతే ఇక్కడ నుంచి ఇప్పుడైతే అలో లేదంట. పెద్ద బిస్కెట్ అయితే అయిపోయింది. ఒకసారి అడిగైతే చూద్దాం. ఇది దాటేసి నేను ముందరికైతే వెళ్ళిన. ఇక్కడి నుంచి ఒక్కసారి ట్రై చేస్తా, పోనిస్తారా పోనీయరా అనేది. ఒకవేళ వీళ్ళు పర్మిషన్ ఇస్తే వెళ్దాం, లేదంటే రిటర్న్. ఇక అమ్మ ప్రైస్ ట్రిప్ ప్రైస్ 5000. న్యాచురల్ గైడ్ ఛార్జెస్ 300. ఒకసారి అడిగైతే చూద్దాం. ఇక్కడ సలేశ్వరం అని ఏం లేదు, ఇంకో జంగల్ సఫారీవి అన్నీ వెహికల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఎవరు లేరు ఇక్కడ. ఒకసారి అయితే ట్రై చేద్దాం. ఎవరు లేరు కదా ఇక్కడ. అన్నా సలేశ్వరం రూట్ ఇదేనా? వెళ్ళనియట్లేదా? బంద్ ఉందా? బా అన్నా ఎప్పుడు ఉంటుందన్నా? ఏ టైంలో ఉంటుంది? ఏప్రిల్లా? బా నేనేమో ఉందనుకొని వచ్చిన దేవరకొండ నుంచి. వెళ్ళనియరా బైక్ కూడా? ఏమైనా ఛార్జెస్ చేసుకొని కూడా వెళ్ళనియరా? అంతేనా? నేనేమో ఇక్కడ ట్రైబల్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళది ఒక వీడియో చేద్దాం అన్నట్టు నేను వచ్చిన. దేవరకొండ నాది. వెళ్ళనియరా అయితే? ఓ షిట్. ఎంత దూరం ఉంటుందన్నా వాళ్ళది ఇక్కడ నుంచి? ఏప్రిల్ మంత్లో ఓపెన్ ఉంటుంది. సరే ఓకే, థ్యాంక్ యూ. ఓ ప్రియా ప్రియా బిస్కెట్ హో గయా. ఏందండి పులి గారు, అంత దూరం నుంచి వస్తే మీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. కనబడుట లేదంట ఎవరు అంకుల్. బిస్కెట్ బిస్కెట్ హో గయా, బడా ఖాండ్ హో గయా ఖాండ్. ఏం చేద్దాం గాయస్ చెప్పండి మీరే. ఏప్రిల్ మంత్ ఒకటే ఓపెన్ ఉంటుందంట, నాకు తెలియక జూన్లో వచ్చేసిన. అయితే ఏం చేద్దామంటే కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక డ్రోన్ షాట్ అయితే తీసుకుందాం ఫారెస్ట్ ఏరియాలో. వావ్ గైస్ చూడండి, ఏవో జంతువులు అయితే వచ్చినాయి. వీళ్ళదైనా షూట్ చేద్దాం కొంచెం.
ఏంటివి అసలు? జింకల ఏంటివి అసలు అర్థం కావట్లే. కనిపించినాయి కదా, ఇది ఏందో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. అవేంటో నాకు కూడా అర్థం కావట్లే. కనిపించింది కదా, ఇవేంటో మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. నాకైతే అర్థం కావట్లేదు జింకల అసలు ఏంటివి ఇవి అన్నది, నాకు కొంచెం కూడా అర్థం కావట్లే. జింకలే అనుకుంటా, కొమ్ములు అయితే లేవు మరి. అసలు ఏంటో అర్థం కావట్లే. లేకుంటే అడవి బర్రెలా? మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి కింద. చాలామంది ఆగి చూస్తున్నారు, ఏందని నేను షాక్ అయినా. చూడండి, ఇక్కడి నుంచి మన బైక్ అయితే అక్కడ ఆపి సడన్గా వచ్చేసిన. ఇక్కడ చాలామంది ఆగి దీని గురించి ఎక్స్ప్లోర్ కూడా చేస్తున్నారు. ఎవరో మేడం అక్కడ వెళ్తున్నాయి చూడండి. దుప్పి అంట, దుప్పి. జింకలు కూడా కావు, దుప్పి అంట. నేను ఏందబ్బా వెరైటీగా అనిపిస్తుంది అనుకున్నా. దుప్పిలు అంటారు కదా, ఎట్లా చూస్తున్నాయి చూడండి. అవి ఒక 5-6 ఉన్నాయి అంతే దుప్పిలు. నాకంతా తెలియదు యానిమల్స్ గురించి, అందుకే పక్కన వాళ్ళని అడిగిన. దుప్పి అంటారంట దాన్ని, దుప్పి. ఎట్లా ఉందో ఏందో కామెంట్ అయితే చేయండి. నేనైతే ట్రైబల్ వాళ్ళని షూట్ చేద్దామని వచ్చిన. యాక్చువల్లీ నా కంటెంట్ అది ఉండే ఈరోజు, కాకపోతే అక్కడ అలౌ చేయట్లేదు. ఇప్పుడైతే నేను ఆల్రెడీ డబ్బులు ఇచ్చి కూడా అలౌ చేస్తారేమో అని అడిగిన, ఎంతంతో ఇచ్చి వాళ్ళకి అట్లా వెళ్ళిపోదాం అని. అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్స్ ఉంటుందంట. ఎవరు చెంచోళ్ళ గూడెం అంటారంట దాన్ని, చెంచోళ్ళు ఉంటారంట. కాకపోతే మిస్ అయిపోయింది. ఇక్కడ డ్రోన్ షాట్ అయితే చూసారు కదా, సూపర్ ఉంది ఫారెస్ట్. కాకపోతే విండ్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువసేపు అయితే తీయలేదు. ఎక్కువసేపు తీసినా కూడా అంత అంటే ఎక్కువ లాంగ్ పంపిద్దాం అనుకున్నా, కాకపోతే విండ్ హై అని నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఎనీవే గైస్, నా వీడియో నచ్చినట్లయితే మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, ఇంకా కామెంట్స్ చేయండి. ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది, నార్త్ ఈస్ట్ రైడ్. అప్పటి వరకు ఖాళీగా ఎందుకు ఉండాలని నేనైతే కొన్ని షార్ట్స్ ఇలాంటివి తీస్తున్నాను అన్నమాట. నాకు ఇంకోటి ఏంటంటే, నేను అసలు యాక్చువల్లీ అన్ని స్టేట్లలో లదాఖ్ అయినా ఏదైనా ఇలాంటి పూర్ విలేజెస్ అంటే ఎట్లా ఉంటారు, వాళ్ళు ఏం తింటారు, ఏంది, దాని గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా. నాకు ఇలాంటి కంటెంట్ అంటే చాలా ఇష్టం. మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం అయితే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ చేయండి, ఇలాంటి విలేజెస్ ఎక్కడైనా ఉంటే మీకు తెలిసి ఉంటే కామెంట్ చేయండి. వెళ్దామంటే నేను ఖచ్చితంగా వెళ్తాను. మీకు కూడా ఇలాంటి వీడియోస్ నచ్చుతాయి అనుకుంటే కామెంట్ చేయండి, ఏ వీడియోస్ చేయాలి, ఎట్లా చేయాలి అన్నట్టు. మీకు ఏమైనా ఐడియా వస్తే మీకు నచ్చినట్టు చేయడానికి అయితే ట్రై చేస్తాను నార్త్ ఈస్ట్లో కూడా.